సో హలో గైస్, అందరూ నమస్తే, వెల్కమ్ టు బాలా టాక్స్. తెలుగులో ఒక టాప్ ప్రొడ్యూసరు చాలా బ్యాడ్ని మూట కట్టుకున్నాడు. ఎట్లా అంటే రాజాసాబ్ తెలుగు స్ట్రైట్ సినిమా, జననాయగన్ తెలుగు స్ట్రైట్ సినిమా కాదు, తమిళ్ సినిమా, ఇక్కడ డబ్బింగ్ సినిమా తెలుగులో. సో జననాయగన్కి థియేటర్స్ ఎక్కువ ఉంటున్నాయి, రాజాసాబ్కి థియేటర్స్ ఇస్తలేరు. అందుకు కారణము ఒక టాప్ ప్రొడ్యూసరు అన్ని థియేటర్లని తన చేతిలో పెట్టుకోవడమే అనేది చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది అనుకుంటున్నారు. సో ఆన్లైన్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ టాప్ ప్రొడ్యూసర్ని అమ్మనా బూతులు తిడుతున్నారు. ఎట్లా తిడుతున్నారంటే, లాస్ట్ సీజన్లో ఇదే టాప్ ప్రొడ్యూసరు తమిళ్ సినిమాలు ఎందుకు వస్తాయి, ఇక్కడ టాప్ హీరోలు ఉన్నప్పుడు, తెలుగు టాప్ హీరోలు ఉన్నప్పుడు తమిళ్ సినిమాలని ఎందుకు ప్రమోట్ చేయాలి అని ఆ టాప్ ప్రొడ్యూసరే ఆ తమిళ్ సినిమాలను రాకుండా ఆయన ఈ సినిమాలను బ్యాక్ చేసుకొచ్చిండు. కానీ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నేషన్ సూపర్ స్టార్, ఆయన స్ట్రేట్ సినిమా రాజాసాబు ఇక్కడ రిలీజ్ అవుతుంటే, అంటే ఆ సినిమాకి ఇవ్వాల్సినన్ని థియేటర్స్ ఇవ్వకుండా వేరే ఏదో తమిళ్ డబ్బింగ్ సినిమాకి థియేటర్స్కి ఇస్తున్నారు. అది కూడా ఆ డబ్బింగ్ సినిమా కూడా ఆల్రెడీ మనం చూసిన సినిమానే, భగవంత్ కేసరి సినిమా మనం చూసినాం, తెలుగు వాళ్ళందరూ చూసిర్రు. ఆ సినిమాని తమిళ్లో రీమేక్ చేసి ఆ రీమేక్ డబ్బింగ్ తెలుగులో చేస్తారు. ఆల్రెడీ మనం చూసిన సినిమా అక్కడ రీమేక్ అయ్యి అది మళ్ళీ డబ్బింగ్ అయ్యి మనకు వస్తున్నారు. అంటే ఇక్కడ ఎంతమంది చూస్తారు జననాయగన్ సినిమా? ఎవరైతే తమిళనాడు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ సినిమాకు పోతారు, కానీ తెలుగు వాళ్ళు ఎందుకు పోతారు ఆ సినిమాకు? అంటే మొత్తం థియేటర్లన్నీ జననాయగన్ పెట్టేసి ప్రభాస్కి 1-2 థియేటర్స్ ఇస్తే సచ్చినట్ల ఆ సినిమాకి వెళ్తారు అనేది వీళ్ళ లాజిక్. కానీ సినిమా చూడడమైనా ఆపేస్తారు, కానీ ఆ సినిమా ఎందుకు చూస్తారు? అదెక్కడ లాజిక్? ఇప్పుడు ఏమైంది, ఆ సినిమా పోస్ట్పోన్ అయింది జననాయగన్. ఎందుకు? తమిళనాడులో రాజకీయాల కారణం. ఇప్పుడు ఏమైంది, తెలుగులో ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆపేసిండో థియేటర్లని, ఇప్పుడు ఈయనకి బ్యాడ్ నేమ్. ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ పేరు ఠమ్ ఠమ్ అవుతుంది ఆన్లైన్లో. ఆయనకి రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ సినిమా పోయింది, ఇప్పుడు మళ్ళా దిక్కు లేదు. రాజాసాబ్ ఒకటే పెద్ద సినిమా ఇప్పుడు, ఎందుకంటే 12కి 14కి వేరే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 9కి అయితే రాజాసాబ్ ఒకటే డైరెక్ట్ రిలీజు. సో అన్ని థియేటర్లు మళ్ళీ రాజాసాబ్కి రావాల్సిందే. మనిషి మంచోడైతే ఆయనకి నేచరే సపోర్ట్ చేస్తుంది అని నేను ఎక్కడనో చదివినా, చాలామంది చెప్తుంటే విన్నా. డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ గురించి మనకు తెలుసు కాబట్టి అక్కడ నేను విజయ్ని వ్యతిరేకిస్తలేను. ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన సినిమా ఇక్కడ రిలీజ్ అవుతలేదు, పోస్ట్పోన్ అయింది. రాజాసాబ్కి అది ప్లస్ అయింది, కానీ ఆ ప్రొడ్యూసర్కి మైనస్ అయింది. ఇప్పటికైనా ఆ ప్రొడ్యూసర్ ఇట్లాంటి చిల్లర పనులు చేయకుండా, ఎందుకంటే స్వార్థం, ఆ స్వార్థము మనోళ్ళ మిన్నే చూపిస్తే ఇట్లా వ్యతిరేకంగా అవుతుంది. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా ఆ ప్రొడ్యూసర్ పేరు. నేను పెద్ద పేరు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీ అందరికీ ఈ టాపిక్ స్టార్ట్ అయినప్పుడే ఆ ప్రొడ్యూసర్ ఎవరో అనేది అర్థమైంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో. టేక్ కేర్, బాయ్.